జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నేడు గాంధీ భవన్ లో ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే జగిత్యాల నుంచి గాంధీ భవన్ కు కాంగ్రెస్ కార్యకర్తలు తరలివెళ్తున్నారు. నిన్న జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి మంత్రి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీలో తనకు తగిన గౌరవం ఇవ్వకపోతే నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి నిన్ననే స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, జగిత్యాలలో ఈ పొలిటికల్ హీట్ ని ఎలా చూడాలి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారంటే దీనికి మనస్తాపానికి జీవన్ రెడ్డి గురైనట్లుగా తెలుస్తుంది. అంటే నిన్న శ్రీధర్ బాబు ఎల్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు కదా, అంటే బుజ్జగింపులు వర్కౌట్ కాలేదా? అసలు ఏం జరుగుతుంది? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? సుమా, జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నటువంటి తనకు కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ చేర్చుకోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జీవన్ రెడ్డిని జగిత్యాల జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిశారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఫోన్ ద్వారా జీవన్ రెడ్డితో మాట్లాడినప్పటికీ అయినా కూడా తగ్గడం లేదు, కనీసం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జీవన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే అధిష్టానం మాత్రం ఇప్పటికీ జీవన్ రెడ్డితో పూర్తి స్థాయిలో సంప్రదింపులు చేయకపోయినప్పటికీ ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరంతా కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డిని వెనక్కి తగ్గాలి అని చెప్పి చెప్తున్నప్పటికీ జీవన్ రెడ్డి ససే మీరా అనే అంశాన్ని మాత్రం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న చాలాసేపు జీవన్ రెడ్డి నివాసం వద్ద మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇటు జీవన్ రెడ్డి తన ఆవేదన మాత్రం వెల్లబుచ్చారు. గతంలో కూడా జీవన్ రెడ్డి ఇటు ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవడం అనవసరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇటు బాన్స్వాడ ఎమ్మెల్యే ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీని చేర్చుకునేటువంటి క్రమంలో ఇతర పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదని చెప్పి ఒక అభిప్రాయాన్ని కూడా జీవన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటు సంజయ్ కుమార్ కూడా పార్టీలో చేర్చుకోవడం ద్వారా పెద్ద ప్రయోజనం ఏం జరగదనే వాదాన్ని కూడా జీవన్ రెడ్డి వినిపిస్తున్నారు. జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీలో చేర్చుకోవడం ద్వారా చాలా నష్టం జరిగింది. ఇటు పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి క్యాడర్కు సరైన ప్రాధాన్యత ఉండదు, సీనియర్లకు కూడా ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర పార్టీకి సంబంధించిన వారిని చేర్చుకునే విషయంలో కొంత అధిష్టానం ఆచితూసి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి తన అభిప్రాయాన్ని మాత్రం జీవన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ జీవన్ రెడ్డితో పూర్తి స్థాయిలో మాట్లాడలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం ఫోన్లో సంభాషించడం జరిగింది. వెనక్కి తగ్గాలి, కొంత నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పినప్పటికీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. ఇంకా ఎమ్మెల్సీ పదవి 8 నెలలు ఉంది. అయినప్పటికీ కూడా తన పార్టీలో కొనసాగుతాను, సామాన్య కార్యకర్తగానే ఉంటాను తప్ప తనకు పదవి అక్కర్లేదు అనే అంశాన్ని జీవన్ రెడ్డి వెల్లడించడం జరుగుతుంది. ఇక జీవన్ రెడ్డి ఈరోజు సాయంత్రం తన అనుచరులతో కావచ్చు, ముఖ్య నేతలతో కావచ్చు సమావేశం అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ కార్యాచరణపై కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జగిత్యాల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సంజయ్ కుమార్ చేరికను ఇటు కాంగ్రెస్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి అనుచరులు గాంధీ భవన్ కు తరలి వెళ్తున్నారు. ఈరోజు గాంధీ భవన్ కు రావాలని చెప్పి జీవన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు మాత్రం ఇటు జగిత్యాల నుంచి హైదరాబాద్ కు తరలి వెళ్తున్న పరిస్థితి. మొత్తంగా ఈరోజు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో పాటు ఇటు భవిష్యత్ కార్యాచరణ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం ఆసక్తిగా మారుతుంది. సతీష్, నిన్న శ్రీధర్ బాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు కదా, బుజ్జగింపులు ఎంతవరకు వచ్చాయంటే ఈ రోజు ఇంకెవరైనా నేతలు జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ఏం చేయబోతుంది నెక్స్ట్? చాలామంది మంత్రులు ఇప్పటికే జీవన్ రెడ్డికి ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగిందో విషయాన్ని తెలుసుకుంటూనే జీవన్ రెడ్డి వారంతా కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న కూడా మంత్రి శ్రీధర్ బాబు దాదాపు గంటన్నర పైగా జీవన్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. భేటీ అయిన తర్వాత కొంత గ్యాప్ ఉండేది మాత్రం వాస్తవమే అని చెప్పి వెల్లడించారు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో కూడా కారణాలను అధిష్టానంతో మాట్లాడి చర్చిస్తామని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఇటు శ్రీధర్ బాబు వ్యాఖ్యలో కూడా జీవన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. చాలామంది సీనియర్ నేతలు
నేతలతో సీనియర్ నేతలంతా కూడా జీవన్ రెడ్డికి ఓ రకంగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీర్ఘకాలంగా దాదాపు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా పదవులు ఉన్నా లేకున్నా కూడా కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తగానే సీనియర్ నాయకుడిగానే కొనసాగుతున్నటువంటి జీవన్ రెడ్డికి కనీసం సమాచారం ఇవ్వకపోవడానికి మాత్రం అతని మద్దతుదారులంతా కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది డిప్యూటీ సీఎం కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, చాలా మంది కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. కొంత పునరాలోచన చేయాలని చెప్తున్నప్పుడు కూడా జీవన్ రెడ్డి ససేమిరా అంటూ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు. మొత్తానికైతే చూడాలి జగిత్యాల రాజకీయాలతో పాటు జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకొని రాజకీయంగా ముందుకు వెళ్తారని మాత్రం వేచి చూడాలి. సుమా, థ్యాంక్ యూ సతీష్.